భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఐన్ ర్యాండ్ ద ఫౌంటైన్ హెడ్ సిరీస్కి స్వాగతం. సో ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో ఎపిసోడ్ 7 గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న 6 ఎపిసోడ్ల సారాంశం ఏమిటి, వాటికి కంటిన్యూషన్ ఎపిసోడ్ 7 ఏం చెప్పబోతుందో మనకి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఈ బుక్ను ముందుగా తెలుగులోకి అనువాదం చేసిన వ్యక్తి పేరు శ్రీ వెంకటేశ్వరరావు, రెంటాల వెంకటేశ్వరరావు గారు. సో మనం ఖచ్చితంగా వెంకటేశ్వరరావు గారికి మన అభినందనలు తెలియజేయాలి, అలాగే మన కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఈ బుక్ నేను తెలుగులో చదువుతున్నప్పుడు దీని యొక్క అర్థాన్ని, పదాలని తెలుగులోకి అనువదించేటప్పుడు దాని యొక్క అర్థం ఎక్కడ కూడా మిస్ కాకుండా, దాని యొక్క స్పిరిట్ ఇంగ్లీష్ బుక్లో ఉన్న దాని యొక్క ఆత్మ ఎక్కడ మిస్ కాకుండా తెలుగులోకి రాయటం అనేది, దట్టు ఇన్ని పేజీల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయటం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్, అంత చిన్న విషయం కాదు. సో ఇంత గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టి దీన్ని కంప్లీట్ చేసిన వెంకటేశ్వరరావు గారికి మనందరం అభినందనలు తెలియజేయాలి. సో వెంకటేశ్వరరావు గారు చాలా చాలా ధన్యవాదాలండి ఈ బుక్ని తెలుగులో అనువదించినందుకు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే ఎపిసోడ్ 7. ముందు మనం అనుకున్నట్టుగా ఎపిసోడ్ 6 6 ఎపిసోడ్లు ఎలాంటి పరిస్థితుల మధ్య ఆ పరిస్థితులకు ప్రతిస్పందించిన వ్యక్తిత్వాలు, ఆ వ్యక్తిత్వాలని ప్రతిబింబించిన మనుషులు మనం బతుకుతున్న సొసైటీలో ఎలా ఉంటారు అనేదాన్ని 6 ఎపిసోడ్లు మనకి ప్రతిబింబించాయి. ఎప్పుడు కూడా మనిషి స్వభావం అనేది తాను ఎదుర్కొంటున్న పరిస్థితులకి తాను ఎలా ప్రతిస్పందిస్తున్నాడు, అలాగే తనకు ఎదురైన సిచ్యువేషన్స్కి తన యొక్క వ్యక్తిత్వం ఎలా మార్చుకుంటున్నాడు, తన వ్యక్తిత్వం మారుతుందా లేకపోతే వ్యక్తిత్వం ఎలా ప్రతిస్పందిస్తుంది అనే దాని మీదనే మనిషి యొక్క నైజం అనేది మనం డిసైడ్ చేయగలం. సో ఒక మనిషి ఇలా ఉంటున్నాడు జీవితంలో, లేదు ఒక మనిషి వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అని మనం డిక్లేర్ చేయలేం. ఎందుకంటే దానికి అనుగుణమైన సందర్భం, దానికి అనుగుణమైన పరిస్థితి వచ్చినప్పుడే ఒక మనిషి యొక్క నిజమైన స్వరూపం ఏంటనేది మనకు తెలుస్తుంది. అందుకే జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని మనం డిక్లేర్ చేయకూడదు, జనరలైజ్ చేయకూడదు, డిసైడ్ చేయకూడదు. వీడు ఇలాంటి వాడు వీడు ఇలాంటి వాడు, చెడ్డవాడు మంచివాడు కావచ్చు, మంచివాడు చెడ్డవాడు కావచ్చు, పిరికివాడు ధైర్యవంతుడు కావచ్చు, ధైర్యవంతుడు పిరికివాడు కావచ్చు. వీటన్నిటిని నిర్ణయించేది జీవితంలో మనకున్న పరిస్థితులు. ఆ పరిస్థితులకి మనిషి యొక్క వ్యక్తిత్వం పర్వతంలాగా స్టాండర్డ్గా నిలబడుతుందా, లేకపోతే మంచులాగా కరిగిపోయి పరిస్థితులకు తగ్గట్టు వ్యక్తిత్వాన్ని మార్చుకుంటున్నాడా అనే దాన్ని బట్టే మనిషి యొక్క స్వాభావిక రూపం బయటపడుతుంది ఎప్పుడు కూడా. సో ఈరోజు మనం ఎపిసోడ్ 7 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎపిసోడ్ 7 మెయిన్గా 2 వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. సో అందులో మొదటి వ్యక్తి మనందరికీ తెలుసు, హోవార్డ్ రోర్క్. అలాగే సెకండ్ వ్యక్తి హెన్రీ కెమెరాన్. అలాగే ఇంకొక 3 సంస్థల చుట్టూ కూడా తిరుగుతుంది ఈ యొక్క ఎపిసోడ్ 7 అనేది. మెయిన్గా ఈ 3 సంస్థలు చాలా ముఖ్యమైన ప్లేస్ని తీసుకుంటాయి ఈ ఎపిసోడ్ 7లో. ఏంటి ఆ 3 సంస్థలు అంటే, ఒకటి వచ్చేసి సెంట్రల్ ట్రస్ట్. ఇది సెంట్రల్ ట్రస్ట్ అనేది ఒక ఆర్కిటెక్చర్కి కాంట్రాక్ట్ ఇవ్వగలిగే సంస్థ ఇది. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఆ బిల్డింగ్ కట్టడానికి బిల్డింగ్ కట్టించుకునే వ్యక్తి ఉండాలి కదా. ఈ యొక్క బిల్డింగ్ కట్టడానికి, ఈ బిల్డింగ్ని, పెద్ద బిల్డింగ్ని, వాళ్ళ యొక్క వాళ్ళ బిజినెస్కి కావాల్సిన ఒక పెద్ద కంపెనీని కట్టించుకోవడానికి నిర్ణయం తీసుకున్న కంపెనీ సెంట్రల్ ట్రస్ట్. ఇంకా రెండో న్యూయార్క్ బ్యానర్. న్యూయార్క్ బ్యానర్ అనేది ఒక వార్తాపత్రిక. ఇప్పుడు మనకి ఎలాగైతే ఈనాడు, సాక్షి ఉన్నాయో, న్యూయార్క్ బ్యానర్ అనేది ఒక సంస్థ. అలాగే మూడో సంస్థ వచ్చేసి గోల్డ్ అండ్ పెట్టింగ్. సో గోల్డ్ అండ్ పెట్టింగ్, నేను షార్ట్కట్లో గోల్డ్ అని పిలుస్తాను. ఈ గోల్డ్ అండ్ పెట్టింగ్ అనేది కూడా ఈ యొక్క హెన్రీ కెమెరాన్ ఎలా అయితే హెన్రీ కెమెరాన్ యొక్క కంపెనీ
ఎలా అయితే ఉందో ఆర్కిటెక్చరల్ కంపెనీ, సివిల్ ఇంజనీర్ ఆర్కిటెక్చరల్ కంపెనీ, అలాంటి కంపెనీయే గోల్డ్ అండ్ బెట్టింగ్ కంపెనీ. సో దట్స్ ఆల్. సో మొత్తం 5 ఎలిమెంట్స్: హెన్రీ కెమెరాన్, హోవార్డ్ రోర్క్, గోల్డ్ అండ్ బెట్టింగ్ సంస్థ, హెన్రీ కెమెరాన్ సంస్థ, న్యూయార్క్ బ్యానర్ వార్తాపత్రిక, సెంట్రల్ ట్రస్ట్. సో మొత్తం ఈ యొక్క 5 ఎలిమెంట్స్ చుట్టూ ఎపిసోడ్ 7 తిరుగుతుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎపిసోడ్ 7లోకి వెళ్ళిపోతున్నాం. సో ఎపిసోడ్ 7 స్టార్ట్ చేస్తే హెన్రీ కెమెరాన్ నడుచుకుంటూ మెల్లగా తన యొక్క ఆఫీస్ డెస్క్ దగ్గరకు వస్తాడు. డెస్క్ దగ్గరకు వచ్చినప్పుడు డెస్క్ దగ్గర ఒక లెటర్ ఉంటుంది ఆల్రెడీ అతను వచ్చేటప్పటికి. ఆ లెటర్ ఏంటంటే, సెంట్రల్ ట్రస్ట్ అనే కంపెనీకి వాళ్ళొక గొప్ప కంపెనీ, ఆ కంపెనీకి వాళ్ళు ఒక పెద్ద బ్రాంచ్ ఒకటి కట్టాలనుకుంటున్నారు. ఆ కట్టడానికి వాళ్ళు సిటీలో ఉన్న ఆర్కిటెక్చరల్ కంపెనీలన్నిటికీ ప్రపోజల్ పంపుతారు. మీ యొక్క డిజైన్లు మాకు పంపండి, నచ్చితే మేము వాటిని యాక్సెప్ట్ చేసి కాంట్రాక్ట్ మీకు ఇస్తామని. ఆ కంపెనీ నుంచి, సెంట్రల్ ట్రస్ట్ కంపెనీ నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్లో ఏముంటుందంటే, మిస్టర్ హెన్రీ కెమెరాన్, మీరు పంపిన ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్స్ కానీ, మీరు పంపిన ఆర్కిటెక్చరల్ డిజైన్స్ కానీ, భవన నిర్మాణానికి సంబంధించిన ఆర్కిటెక్చరల్ డిజైన్స్ కానీ మాకు నచ్చలేదు. సో మేము ఈ కాంట్రాక్టు మీకు ఇవ్వటం లేదు. గోల్డ్ అండ్ బెట్టింగ్ అనే కంపెనీకి మేము ఇవ్వబోతున్నాము. మీరు ఇంతవరకు మాకు పంపిన ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్కి మీరు వెచ్చించిన సమయము, మీరు వెచ్చించిన డబ్బుకి మేము కొంతవరకు పే చేస్తున్నాము. ఆ పే చేయటానికి ఒక చెక్ని ఈ లెటర్ కింద, ఈ లెటర్ వెనకాల వరుసలో మేము దీనికి జత చేసి పంపుతున్నామని ఉంటుంది. సో ఆ లెటర్ వెనక్కి తిప్పి చూస్తే ఒక చెక్ ఉంటుంది. ఆ చెక్ ఏంటంటే, ఈ ప్రపోజల్స్, ఈ ట్రయల్ వర్క్ పంపడానికి వీళ్ళు కొంత సమయం వెచ్చిస్తారు కదా, హెన్రీ కెమెరాన్, హోవార్డ్ రోర్క్. వాళ్ళు ఆ సమయం వెచ్చించి ఆ డయాగ్రామ్స్ రాసి వాళ్ళకి ప్రపోజల్ పంపిన దానికి వీళ్ళు పెట్టిన సమయానికి కొంత చెక్ పంపిస్తారు. ఇది దాని యొక్క సారాంశం. ఎప్పుడైతే ఈ లెటర్, అంటే వీళ్ళ యొక్క వర్క్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, రిజెక్ట్ చేసినప్పుడు దాని యొక్క సారాంశం అందులో రాస్తారు. సో అది ఎప్పుడైతే హెన్రీ కెమెరాన్ చూస్తాడో, కెమెరాన్ చాలా నిరాశకు గురవుతాడు. ఎంత నిరాశకు గురవుతాడు అంటే, ఇమీడియట్గా అతను మందు షాప్కి వెళ్ళి మందు తెచ్చుకొని అతను డ్రింక్ చేస్తాడు, తాగుతాడు. తాగి ఇంకా అదే బాధలో ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉండి, ఎందుకు ఇట్లా జరిగింది, ఇంకా జీవితంలో ఫలితం అనేది రాదా, సమాజం ఎందుకు ఇట్లా మారింది, ఒక కొత్తదనాన్ని, ఒక కొత్త రకమైన కట్టడిని కట్టడానికి ఇంత ప్రయత్నం చేస్తున్నా కానీ సమాజం ఎందుకు గుర్తించట్లేదు, కొత్తదనాన్ని అంగీకరించే మనస్తత్వం, కొత్తదనాన్ని అంగీకరించే నైజాన్ని ఈ మానవ సమాజం కోల్పోయిందా, ఎంతసేపు పాత పద్ధతులు, పాత సాంప్రదాయాలని అంటుపెట్టుకొని ఉంటున్నారు మనుషులు అని చాలా నిరాశకి గురైపోయి మందు తాగుతూ, అలాగే తాగుకుంటూ ఊగుకుంటూ తన యొక్క ఆఫీసులోకి వెళ్తాడు. వెళ్ళిపోయి తన యొక్క గదిలోకి వెళ్తాడు. సో కట్ చేస్తే హోవార్డ్ రోర్క్ కూడా తన ఆఫీస్కి వస్తాడు. ఆఫీస్ టైంకి వస్తాడు. రాగానే ఏదైతే డెస్క్ మీద పేపర్ ఉంటుందో ఆ డెస్క్ మీద పేపర్ని హోవార్డ్ రోర్క్ చూస్తాడు. చూసి దాంట్లో ఉన్న సారాంశం మొత్తం చదివి హెన్రీ కెమెరాన్ వైపు చూస్తాడు. హెన్రీ కెమెరాన్ వైపు చూసి వాళ్ళిద్దరికి అర్థమైపోతుంది ఒకరికొకరికి ఎందుకు ఇలా జరిగింది. వాళ్ళిద్దరు ఒకరికొకరు మాట్లాడుకోరు, కానీ వాళ్ళ కంటి చూపుల మధ్యలో నుంచి వాళ్ళ యొక్క అర్థం అనేది ఒకరికొకరికి అర్థమైపోతుంది. అర్థమైపోయినప్పుడు హెన్రీ కెమెరాన్ అంటాడు, చూసావా ఏం జరిగిందో, దీనికోసం ఎంత కష్టపడ్డావు నువ్వు అంటాడు. ఎంత కష్టపడ్డావు నువ్వు అని చెప్పేసి ఆ కష్టపడ్డ విధానాన్ని మనకి ఈ పుస్తకంలో పొందుపరిచాడు అనమాట, రాస్తాడు. ఎలా కష్టపడ్డాడు అంటే, నిజంగా ఆ కష్టపడే విధానాన్ని చూస్తే హెన్రీ కెమెరాన్ హోవార్డ్ రోర్క్ కష్టపడ్డ విధానాన్ని ఒక పేరాలో రాస్తాడు. ఎలా కష్టపడతాడంటే, డే అండ్ నైట్ నిద్ర లేకుండా
కాఫీల మీద కాఫీలు, ఎర్లీ మార్నింగ్ 3-4 ఓ క్లాక్ వరకు కాఫీల మీద కాఫీలు తాగుతూ ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్స్ డిజైన్ చేస్తూ ఈ సెంట్రల్ ట్రస్ట్ వారి కాంట్రాక్ట్ మనకే రావాలని చెప్పేసి హెన్రీ కెమెరాన్ యొక్క సూచనలను తీసుకుంటూ హోవార్డ్ వరకు అంత కష్టపడి పనిచేస్తూ 3 ఎర్లీ మార్నింగ్ 4కి 3కి ఆఫీస్ అయిపోగానే హెన్రీ కెమెరాన్ ఇంటికి వెళ్తుంటే మళ్ళీ ఆ టైంలో కూడా హెన్రీ కెమెరాన్ని కార్ ఎక్కించి హోవార్డ్ వరకు నేను వెళ్తాను, తిరిగి నేను ఇంకా కొంత పని చేస్తాను, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళాక నేను ఆఫీస్ నుంచి వెళ్తాను అని చెప్పే టైంలో హోవార్డ్ వరకు యొక్క కళ్ళు చాలా బలవంతంగా తెరుచుకొని ఉంటున్నాయి. బుగ్గలు మొత్తం లోపలికి వెళ్ళిపోయి మొహం మొత్తం సన్నబడిపోయి ఎముకలు బయటపడి, అంటే నిద్ర లేక ఇంత కష్టపడి హెన్రీ కెమెరాన్ని కారు ఎక్కించి హోవార్డ్ వరకు మళ్ళీ వచ్చి కాఫీ తాగుతూ ఆ పని చేస్తూ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 9:30-10 కల్లా వచ్చి ఒక 3-4 అవర్స్ మాత్రమే పడుకొని పని మీద ఆ యొక్క చిత్తశుద్ధి, అంత కష్టపడి నీ యొక్క రక్తాన్ని, నీ రక్త మాంసాన్ని ఈ పని గురించి, కాంట్రాక్ట్ గురించి పెడితే చివరికి ఏం జరిగిందో చూసావా హోవార్డ్ రోర్క్ అని అంటాడు హెన్రీ కెమెరా. అన్నప్పుడు హోవార్డ్ రోర్క్ ఒకటే మాట అంటాడు అనమాట చూసి, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, నేను నా గొంతులో ప్రాణం ఉండగా, నేను బతికుండగా ఖచ్చితంగా మీ స్థానాన్ని మీరు తిరిగి సంపాదించే వరకు నేను శ్రమిస్తూనే ఉంటాను, కష్టపడుతూనే ఉంటాను అని హోవార్డ్ రోర్క్ చెప్తాడు హెన్రీ కెమెరాన్కి. చెప్పగానే ఆ మాట ఎప్పుడైతే హోవార్డ్ రోర్క్ చెప్తాడో, చెప్పిన తర్వాత హోవార్డ్ రోర్క్ హెన్రీ కెమెరాన్ డెస్క్ మీద ఇంకొక వార్తాపత్రిక చూస్తాడు. ఆ వార్తాపత్రిక పేరు వచ్చేసి న్యూయార్క్ బేనర్ అనే పత్రిక. ఆ బేనర్ అనే పత్రిక ఎలాంటిదంటే, ఇప్పుడు మన సైడు ఆదివారం మనకు కొన్ని మ్యాగజైన్స్ వస్తాయి చూసారా, అట్లాంటి మ్యాగజైన్ అది. అది ఒక మిడిల్ క్లాస్ పీపుల్, ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్న మనుషులు, ఒక ఇంటెలిజెన్స్కి, ఒక జ్ఞానానికి సంబంధించిన సమాచారం కాకుండా జస్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఒక సీరియల్స్, మన తెలుగు సీరియల్స్, ఎలాంటి సీరియల్స్ని చూస్తూ జనాలు ఒక ఎంటర్టైన్మెంట్ని కోరుకునే ఒక కైండ్ ఆఫ్ పీపుల్ కోసం డిజైన్ చేసిన పత్రిక అది. ఆ పత్రిక నువ్వెందుకు కొన్నావు అని చెప్పి రోర్క్ ఆశ్చర్యపోతాడు. హెన్రీ కెమెరాన్ని అడుగుతాడు, ఏంటి ఈ పత్రిక నువ్వు కొన్నావా, ఇది ఇందులో ఏం ఉండదు కదా న్యూస్, నువ్వు ఎందుకు కొన్నావు అంటాడు. అంటే ఎందుకు నాకు తెలియదు, కొనాలనిపించింది, వచ్చే దారిలో కొన్నాను. ఈ సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు మనకు పంపిన రిజెక్టెడ్ లెటరు, నేను ఈ బ్యానర్ పత్రిక కొనటం చాలా బాగా మ్యాచ్ అయింది కదా అంటాడు. ఎందుకు మ్యాచ్ అయింది అంటే, ఆ మాట ఎందుకు అన్నాడు అంటే, ఆ పత్రికలో న్యూయార్క్ బ్యానర్ పత్రికలో ఉంటుంది, ఏముంటుందంటే ఇద్దరు లవర్సు, ఒక లవర్ తన యొక్క లవర్ని కొట్టినందుకు ఆమె సూసైడ్ చేసుకుంది అనేది ఒక వార్త. రెండోది వచ్చేసి వంటలు, అప్పుడే కాలేజ్ అయిపోయి ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు వంటలు ఎలా చేయాలి అనేది రెండో వార్త. మూడో వార్త ఒక సెయింట్, అంటే ఒక యోగిని అంటారు మన తెలుగులో, అంటే దేవుడి యొక్క పనులకి జీవితాన్ని అంకితం చేసిన ఒక యోగిని, ఆమె ప్రెగ్నెంట్ అయింది అని 3. 4 వచ్చేసి ఇంట్లో ఖాళీగా ఉంటున్న వాళ్ళు ఈ టిక్టాక్లు ఇట్లాంటివి చేసి డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఇలాంటి ఒక పనికిరాని 4-5 వార్తలు ఉంటాయి. ఈ వార్తలన్నీ ఒక ఇంటెలిజెన్స్కి, విజ్ఞానానికి సంబంధించినవి కాదు. ఇలాంటి ఒక పత్రిక నువ్వెందుకు కొన్నావు అనే ఒక ఆశ్చర్యాన్ని హోవార్డ్ రోర్క్ చూపిస్తాడు ఆ పత్రిక చూడగానే హెన్రీ కెమెరాన్ వైపు చూసి. అప్పుడు హెన్రీ కెమెరాన్ అంటాడనమాట, చూసావా ఇలాంటి వార్తలు వేస్తూ కూడా ఇలాంటి వార్తల్ని ఎంజాయ్ చేసే జనాలు మన యొక్క ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తారు అని దాని యొక్క ఉద్దేశం. అక్కడ ఎందుకు ఇలా జరిగింది అంటే, నాకు తెలిసి ఈ న్యూయార్క్ బ్యానర్ పత్రిక మనకు పంపితే సరిపోయేది, వాళ్ళు ఈ రిజెక్టెడ్ లెటర్ పంపకుండా అని అంటాడు. ఎందుకంటే ఇందులో ఎలా అయితే మనుషులకు ఉపయోగపడిన వార్తలు ఉంటాయో ఈ న్యూయార్క్ బ్యానర్ అనే పత్రికలో, అలాంటి ఒక పనికిరాని మైండ్ సెట్, అలాంటి ఒక కొత్తదనాన్ని అంగీకరించే మనస్తత్వం లేని వాళ్ళే మన యొక్క ప్రపోజల్ని రిజెక్ట్ చేశారు అని దాని యొక్క ఉద్దేశం అలా అంటాడు. అన్న తర్వాత ఆ యొక్క
వీళ్ళు వాళ్ళకి పంపిన రిజెక్టెడ్ లెటర్లు ఏమని ఉంటుందంటే గోల్డ్ పెట్టింగ్ అనే కంపెనీకి మేము కాంట్రాక్ట్ ఇస్తున్నాం అని ఉంటుంది. ఉన్న తర్వాత చెప్తాడు, గోల్డ్ అండ్ పెట్టింగ్ కంపెనీ వాళ్ళకి ఇది ఇచ్చారు ఈ యొక్క ప్రాజెక్టు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? రోర్క్, కరెంటు బిల్లులు కూడా ఎక్కువైపోయాయి. కనీసం ఆఫీస్కి కరెంటు బిల్లు కట్టే స్థాయి కూడా మన దగ్గర లేదు. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి. ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పటికే ఈ యొక్క ఆఫీస్ రెంట్ 3 నెలల నుంచి నేను వాయిదా వేస్తూ ఉన్నాను. ఐ డోంట్ నో నాకేం చేయాలో ఏంటో. ఈ అద్దాలు నన్ను వెక్కిరిస్తున్నాయి, ఆఫీస్ గోడలు నన్ను వెక్కిరిస్తున్నాయి, ఈ కంప్యూటర్లు నా వైపే చూస్తున్నాయి, నేను కూర్చునే డెస్క్ కూడా నన్ను చేదరించుకుంటుంది, నేను కూర్చునే కుర్చీ నువ్వు పనికిరాని వాడివి, నువ్వు జీవితంలో ఎప్పటికీ సక్సెస్ కాలేవని నన్ను వెక్కిరిస్తున్నట్టుగా ఉంది నాకు అని హోవార్డ్ రోర్క్తో మాట్లాడతాడు. అంటూ ఒక్కటే మాట తన మనసులో అనుకుంటాడనమాట. ఇంతమందిలో హోవార్డ్ రోర్క్ ఒక్కడవే నాకు ఓదార్పుగా కనిపిస్తావు అని తన మనసులో అనుకుంటాడు. తన మనసులో ఆలోచనలు అనుకుంటాడు. అనుకొని హోవార్డ్ రోర్క్ వైపు చూస్తాడు. చూసి సరే, అప్పటికేమవుతుంది, హోవార్డ్ రోర్క్ ఆ రోజు ఇంటికి వెళ్ళిపోతాడు. విడిపోతారు వాళ్ళు. విడిపోయిన తర్వాత ఈ విషయాన్ని ఎలా తెలుస్తుందో ఏమో కానీ మన యొక్క చాణక్యుడు పీటర్ కీటింగ్ గాడికి తెలుస్తుంది. ఈ యొక్క పీటర్ కీటింగ్ తెలిసినప్పుడు, ఈ పీటర్ కీటింగ్ ఏదైనా వాడు తెలుసుకోవాలి అనుకుంటే ఆ విషయం వాడికి ఎలా అయినా తెలుస్తుంది. ఎందుకంటే వాడి యొక్క ఇంట్రెస్ట్ అలా ఉంటుంది. ఎప్పుడైనా వాడు ఫోకస్ పెట్టాడంటే ఆ విషయాలు తెలుసుకుంటాడు వాడు ఎలాగైనా. వాడికి మీడియేటర్స్ ఉంటారు, తెలుస్తుంది ఈ విషయం. కాంట్రాక్ట్ పోయిందనే విషయం తెలిసిన తర్వాత ఆ రోజు ఈవినింగే రోర్క్ ఉండే ఒక చిన్న గదిలోకి వస్తాడు. వచ్చి, రోర్క్, నాకు విషయం తెలిసింది, ఎందుకు నువ్వు ఆ హెన్రీ కెమెరాన్ దగ్గర అట్లా ఉంటావు, ఎన్నాళ్ళని అట్లా ఉంటావు వాళ్ళ దగ్గర, అతను నీకు జీతం ఏమి లేడు, నీకు తగ్గ పనిని చూపించలేడు, నీ యొక్క ప్రతిభకి అతను అడ్డంకి, నువ్వు వచ్చేయి, ఫ్రాంకన్ దగ్గరకు వచ్చేయి, నీకు కొన్ని చాలా గొప్ప డాలర్ల జీతం నీకు వస్తుంది, నువ్వు వచ్చేయి రోర్క్ అంటాడు. రోర్క్ అలా మౌనంగా ఉంటాడు. సరే, ఈ డబ్బులు తీసుకో, నాకు తెలుసు నీకు డబ్బులు అవసరం అని చెప్పి కొన్ని డాలర్లు చేతిలో పెడతాడు. చేతిలో పెట్టగానే రోర్క్, అవును నాకు అవసరమే, చాలా థ్యాంక్స్ కీటింగ్ అని చెప్పి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత, సరే ఈ డబ్బులే కాదు, నీకు ఇంకా ఎంతో గొప్ప డబ్బులు నేను ఇప్పించగలను, నువ్వు వచ్చేయి ఫ్రాంకన్ దగ్గరికి అంటాడు. ఎప్పుడైతే ఈ మాట అంటాడో తీసుకున్న డబ్బులు ఎమ్మటిని తిరిగి ఇచ్చేస్తాడు రోర్క్. అవసరం లేదు, ఈ డబ్బులు నీ దగ్గర ఉంచుకో అంటాడు. కాదు తీసుకో అని చెప్పి మళ్ళీ బలవంత పెడితే, వద్దు నాకు అవసరం లేదని చెప్పి తిరిగి ఇచ్చేస్తాడు. సరే, నాకు అర్థమైంది, నువ్వు ఎప్పటికీ డబ్బు తీసుకోవు, ఫ్రాంకన్ దగ్గరికి రావు అని, కానీ నువ్వు ఎప్పుడైనా రావాలనుకుంటే మాత్రం నేను ఉన్నానని మర్చిపోకు అని చెప్పేసి అంటాడు. సరే, వెళ్ళి నేస్తామా, మంచిది అని చెప్పి రోర్క్ సెండ్ ఆఫ్ ఇస్తాడు. సో కీటింగ్ అలా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా ఏదైతే ఒక నిరాశతో ఇంతకుముందు రిజెక్టెడ్ అయిన వాళ్ళకు వస్తుంది అనుకున్న కాంట్రాక్టర్ రాకుండా రిజెక్ట్ అయిపోవటం వల్ల ఈ హోవార్డ్ రోర్క్, హెన్రీ కెమెరాను అదే నిరాశతో ఆ రెండో రోజు కూడా అలా ఉంటారు. అంటే ఎస్పెషల్లీ హోవార్డ్ రోర్క్ కంటే కూడా హెన్రీ కెమెరాన్ చాలా నిరాశకు గురవుతాడు. అప్పుడు ఒక్కసారిగా హోవార్డ్ రోర్క్ని రూమ్కి పిలుస్తాడు. రోర్క్, ఈ సమాజం ఎందుకు ఇలా తయారైందో నాకు తెలియదు. మనం ఇంత సృజనాత్మకత, ఇంత ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం పంపిన ప్రాజెక్టులు వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఈ వంటలు, ఈ చింతకాయ, ఈ చింతపండు పులుసు, ఈ పులిహోర, ఈ సీరియళ్ళు, ఇట్లాంటి ఈ సూసైడ్లు, ఈ మర్డర్లు, ఈ భక్తి అనే మూఢనమ్మకంతో చేసే పిచ్చి పిచ్చి పనులు, వీటిని నమ్మే సమాజంలో మనకింకా మనుగడ ఉందంటావా అని చెప్పి బాధపడుతూ ఒకటి చెప్తాడు. రోర్క్, నేను నీకు ఒక మాట చెప్పగలను, వీళ్ళందరికీ సమాధానం చెప్పగల శక్తి నీకుంది. నాకు తెలుసు నీకు నేను చాలా గొప్ప పని అప్పగిస్తున్నాను, అది చాలా కష్టమైన పని అని, కానీ నువ్వు చేయగలవు, నువ్వు చాలా సమర్థుడివి రోర్క్. నీకు నేను ఏమీ చేయలేను, ఎందుకంటే నేను ఒక విఫలమైన గురువుని, నేను ఒక ఓటమి చెందిన గురువుని. నీకు కేవలం నేను ఎలా చెయ్యాలి, ఎలా వెళ్ళాలి అనే ఒక సూచనలు ఇవ్వగలనే కానీ నీకు నేను ఏమీ చేయలేను
అందుకే నేను నా దగ్గర పని చేయొద్దు, వెళ్ళిపో అని మొదట్లో అర్థించాను, కానీ నువ్వు వినలేదు. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఈ గురువు నీకేమీ చేయలేడు, ఈ గురువు నీకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేడు, ఈ గురువు కేవలం నీకు ఒక మార్గాన్ని మాత్రమే చూపించగలడు రోర్. కానీ నాకు ఒక నమ్మకం ఉంది, వీళ్ళందరికీ నువ్వు ఏదో ఒక రోజు సమాధానం చెప్పగలవని నమ్మకం ఉంది. వీళ్ళందరి ప్రశ్నలకి, ఈ అన్నిటి ప్రశ్నలకి ఒక జవాబు ఒకటి దొరుకుతుంది ఏదో ఒక రోజు, ఆ జవాబు నువ్వే అని నాకు నమ్మకం ఉంది హోవర్డ్ రోర్క్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ 7 పూర్తవుతుంది. సో ఎపిసోడ్ 7 నేను చదువుతున్నప్పుడు కొంచెం నేను ఎమోషనల్గా మెయిన్గా కనెక్ట్ అయినా. ఎందుకంటే ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థలో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు చాలామంది ఎంప్లాయీస్ వెళ్ళిపోతారు, కానీ హోవర్డ్ రోర్క్ మాత్రం మౌనంగా అలాగే ఉంటాడు. 24 గంటల్లో తన రక్త మాంసాలని పెట్టి పనిచేస్తూ హెన్రీ కెమెరాన్ నిరాశలో ఉన్నప్పుడు తన పక్కనే ఉంటాడు. ఏదైనా ఒక మనిషి నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, ఓటమి చెందినప్పుడు మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క ఉనికి వాళ్ళ దగ్గర ఉంది అని మనం జస్ట్ వెళ్ళి పక్కన నిలబడితే చాలు. ఇది మొదటి మోరల్ ఆఫ్ ది స్టోరీ ఎపిసోడ్ 7లో మనం తెలుసుకోవాల్సింది. 2, పీటర్ కీటింగ్ వచ్చి డబ్బు ఇచ్చి నా దగ్గరికి రా, నీకు ఎంతో గొప్ప డాలర్ల డబ్బు ఇస్తానని చెప్పినా కూడా రోర్క్ వెళ్లకుండా అదే చిన్న గదిలో ఉంటూ హెన్రీ కెమెరాన్తోనే అదే చిత్తశుద్ధి, అదే నిబద్ధతతో ఉండటం అనేది ఒక డెడికేషన్, ఒక నిజాయితీకి సంబంధించింది. మోరల్ ఆఫ్ ది స్టోరీ 2. ఇక 3వది, ఎప్పుడైనా సరే ఒక సృజనాత్మకత, ఒక కొత్త ఐడియాను నువ్వు జనరేట్ చేసినప్పుడు ఫస్ట్ అది చాలా 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 వ్యతిరేకతని, చాలా చాలా అంగీకారాన్ని అది నోచుకోలేదు. అలాంటప్పుడు నిరాశ చెందకుండా దాన్ని మళ్ళీ ప్రయత్నించి సమాజానికి దాని యొక్క విలువను అర్థం చేసేలాగా చేయటం అనేది మోరల్ ఆఫ్ ది స్టోరీ 3. ఇక 4వ పాయింట్, హెన్రీ కెమెరాన్ ఎంతో తాగుడుకు అలవాటు పడతాడు, ఎంత తాగుడు కంటూ ఊగుకుంటూ ఆఫీస్కి వస్తాడు. ఇలాంటి తాగుతూ ఊగుకుంటూ ఆఫీస్కి వస్తున్న వ్యక్తి దగ్గర హోవర్డ్ రోర్క్ అసలు ఎందుకు పనిచేస్తున్నాడు అంటే, అంత తాగుతూ ఊగుతూ ఉన్న వ్యక్తి కూడా హెన్రీ కెమెరాన్ రోర్క్ డయాగ్రామ్స్ గీస్తున్నప్పుడు, ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ గీస్తున్నప్పుడు తన యొక్క సూచనలు ఇస్తూ ఉంటాడు. అంటే ఒక మనిషిలో ఉండే ఇన్బిల్ట్ స్పిరిట్, ఒక ఆత్మ, అది ఎప్పటికీ నువ్వు నీకు సిగరెట్ అలవాటు ఉండని, మందు అలవాటు ఉండని, ఏదైనా ఉండని, నీ లోపల ఒక టాలెంట్ ఉంది అంటే అది ఇన్బిల్ట్ నీ సెంటర్ ఆఫ్ ది కోర్, అంటే నీ యొక్క ఆత్మలో అది ఎప్పటికీ ఉంటుంది. దానికి మాత్రమే విలువిస్తున్నాడు ఎవరు? రోర్క్. అందుకోసమే హెన్రీ కెమెరాన్ దగ్గర పనిచేస్తున్నాడు. ఇది మోరల్ ఆఫ్ ది స్టోరీ 5. ఒక క్యారెక్టర్ల చుట్టూ ఇంత యొక్క నైతికత, అలాగే ఇంకొక పక్కేమో అనైతికత, రాజకీయం, స్వార్థాలు, లాభాలు, ఇంకొక పక్కేమో నిజాయితీ, నిబద్ధత, ఇంటెలిజెన్సు, విజ్ఞానం, ఇంకో పక్క ఇది. వీటి రెండింటి మధ్య జరుగుతున్న ఒక గొప్ప యుద్ధం ఐన్ ర్యాండ్ రాసిన ఫౌంటైన్ హెడ్. ద ఆరిజిన్, ద సోర్స్ ఆఫ్ ఆరిజిన్. ఒక మనిషికేమో స్వార్థం అనేది ఆరిజిన్, ఇంకో మనిషికేమో నిజాయితీ అనేది ఆరిజిన్, ఒక మనిషికేమో లాభం అనేది ఆరిజిన్, ఇంకొక మనిషికేమో కమిట్మెంట్, అంకిత భావం ఆరిజిన్. ఈ రెండిటికి మధ్య జరుగుతున్న యుద్ధం ఫౌంటైన్ హెడ్. ఫ్రాంక్నేమో ఒక పక్క రాజకీయాలు చేసుకుంటూ తన లాభం కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటూ వీళ్ళని మాయ చేస్తూ ఎలా అయినా సరే గెలవాలి అనేది పీటర్ కీటింగ్ యొక్క, ఫ్రాంకన్ యొక్క లక్ష్యం. ఇంకో పక్క నిబద్ధత, అంకిత భావంతో పనిచేస్తూ ఈ సమాజం మనల్ని యాక్సెప్ట్ చేయకపోయినా సరే ఏదో ఒక రోజు మన కోసం మనం పని చేస్తూ ఉంటూ పోరాడుతూ ఉంటే అటెల్రా పని చేస్తూ ఎలా అయినా సరే ఈ సమాజాన్ని ఎదిరించాలి అనేది ఫ్రాంకన్, హెన్రీ కెమెరాన్ అండ్ రోర్క్ యొక్క లక్ష్యం. సో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ నైతికత, అనైతికత మధ్య జరుగుతున్న ఒక గొప్ప నవల, నిజ జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక గొప్ప పుస్తకం ద ఫౌంటైన్ హెడ్. సో అది సోర్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే అక్కడి నుంచి వస్తుంది మనకి. నువ్వు ఎదగాలి అని అనుకుంటే ఎలా అయినా ఎదుగుతావు, అది నీ లాభం.
ఒకడేమో ఉగ్రవాదాన్ని ఎంచుకుంటాడు, ఇంకొకడేమో చట్టబద్ధంగా చేసే రాజకీయాలను ఎంచుకుంటాడు, ఇంకొకడేమో ఒక బిజినెస్ని ఎంచుకుంటాడు. ఎవరికైనా స్వార్థమే సోర్స్ ఆఫ్ ఆరిజిన్. కానీ ఆ సోర్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే నేను ఎదగాలి అనేది స్వార్థం నుంచి వస్తుంది. ఆ స్వార్థమే సోర్స్ ఆఫ్ ఆరిజిన్ మనిషి యొక్క ఎదుగుదలకి. కానీ దానికోసం నువ్వు ఎంచుకున్న పాత్ ఎలాంటిది అనేదే నువ్వు హీరోవా, విలన్వా, కథానాయకుడివా, ప్రతినాయకుడివా అనేది నిర్ణయిస్తుంది. అలాంటి యొక్క నైజాన్ని మనకు రిఫ్లెక్ట్ చేసే 2 క్యారెక్టర్లే పీటర్ కీటింగ్, హోవార్డ్ రోర్క్. రోర్కి ఒక లక్ష్యం ఉంది, పీటర్ కీటింగ్కి ఒక లక్ష్యం ఉంది. కానీ వాళ్ళు ఎంచుకున్న మార్గాలు ఎలాంటివి, వాళ్ళు ఎలా వెళ్తున్నారు, జనాలను తొక్కుకుంటూ వెళ్తున్నారా, జనాలకి చెయ్యి అందించుకుంటూ చేయూతనిస్తూ ఒకరికొకరు తోడు ఇచ్చుకుంటూ వెళ్తున్నారా అనేదే స్టోరీలో మెయిన్గా సారాంశం. సో ఎపిసోడ్ 7 యొక్క స్పిరిట్ అది. సో మళ్ళీ మనం ఎపిసోడ్ 8లో మళ్ళీ మనం కలుద్దాం. ఇంతవరకు సమయం ఇచ్చి విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో నేను రాకింగ్ రవి, తెలుగు భాష తెలుగువాడిని. జై హింద్, జై భారత్.